ముందుకు రమ్మని స్టార్ట్ అవ్వలే ముందు ఎవరనేది ఇంకా క్లాప్స్ కట్టండి సార్ అందరూ. పేరు చెప్పేసారు ముగ్గురు పేర్లేగా ఉన్నాయి ఆల్రెడీ డాడీది ఒకటి ఎవరు మురళీ గారిది ఒకటి కుర్రా శ్రీని గారు నేను క్యాబ్ సరే వెనక్కి పర్లేదు అట్లా ఉంచులేమ్మా బోర్డుకి ముందుకు వస్తే అందరం కవర్ అవుతుంది. ముందుకు వచ్చి అక్కడ నిలబడి మేడం మీరు కూడా అందరం ముందు రండి. ఫోటో అన్నదాత సుఖీభవ సంఘం వారు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న చలివేంద్రం ఈ సంవత్సరం ఈ రోజున ప్రారంభించబడుతున్నది. ఈ సందర్భంలో సభ్యులందరికీ నేను శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాను. ఈ ప్రారంభోత్సవానికి వచ్చిన వాళ్ళకి కూడా అందరికీ కూడా ఎండగ్రామంలో కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రజలు నేర్చుకుంటూ తెనాలి పట్టణ పరిధిలో శ్రీరాములు సెంటర్ నందు ప్రజాకోడలు ఏర్పాటు చేసిన అన్నదాత సుఖీభవ చేసి ఇక్కడ విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు గాను ముఖ్యంగా అన్నదాత సుఖీభవ సంస్థ వారికి ఈ కార్యక్రమాన్ని పురపాలక సంఘం వారు ఏర్పాటు చేసిన కార్యక్రమాలతో పాటుగా మీరు కూడా చక్కగా నిర్వహించి మా ప్రజలకు దాహార్తిని తీర్చుతూ మజ్జిగ మంచినీళ్ళు వగైరా సహకరించవలసిందిగా ఈ పట్టణ పురపాలక సంఘం తరఫున నేను అన్నదాత సుఖీభవ. ఈరోజు మన తెనాలి పోస్ట్ రోడ్లో ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు గారి విగ్రహం వద్ద అర్బన్ బ్యాంక్ ముందు వేసవి చలివేంద్రం ప్రారంభించడం జరిగింది.
సంవత్సరాలుగా ఈ తెనాలి పట్టణంలో ఇక్కడ మన వేసవి సెలవేంద్రాన్ని అన్నదాత సుఖీభవ మిత్రులు, సభ్యులు, దాతలు, ప్రోత్సాహకులు, మరి అలాగే మున్సిపల్ సిబ్బంది, మున్సిపల్ యాజమాన్యం వారితోనూ, మరి పోలీస్ యాజమాన్యంతోనూ అందరితో సహకారం తీసుకుంటూ మరి ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు మంచినీరుని పోయించడం జరుగుతుంది. అలాగే మరి ప్రతిరోజు కూడా మజ్జిగను కూడా అందిస్తూ ఉన్నాము. మరి ఈ సంవత్సరం ఈ ప్రాంతంతో పాటు మజ్జిగ తెనాలిలోని వివిధ ప్రాంతాల్లో కూడా మజ్జిగను అందించే కార్యక్రమాన్ని మన అన్నదాత సుఖీభావ తరఫున ఏర్పాటు చేద్దామని మిత్రులు భావించడం జరిగింది. మరి ఆ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. మరి అన్నదాత సుఖీభావ కార్యక్రమంలో భాగంగా తెనాలి పట్టణము పరిసర ప్రాంతాల్లో అనేక రకాలుగా దాతల సహకారంతో మరి దుప్పట్ల పంపిణీ కానీ, ట్రై సైకిళ్ళు ఇవ్వటం, వీల్ చైర్లు ఇవ్వటం, దోమతెరలు ఇవ్వటం, వృద్ధాశ్రమాలలో మౌలిక సదుపాయాలు కల్పించడము, మరి విద్యార్థులకు ఫీజులు చెల్లించడము తదితర కార్యక్రమాలన్నీ కూడా కొనసాగిస్తూ ఉన్నాం. దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. తీసుకోండి, చదువుకోండి. మురళి గారు సీట్ ఆట వస్తుంది, ఒక్క నిమిషం ఇక్కడే నుంచుంటున్నా వచ్చేసి అయ్యా